గ్రీటింగ్స్ ఫ్రమ్ స్టార్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. నా పేరు డాక్టర్ శ్రీలత, గైనకాలజిస్ట్. ఈరోజు మనం మెనోపాజ్ గురించి తెలుసుకుందాం. మెనోపాజ్ అంటే మహిళల్లో వచ్చే నెలసరి ముట్లు ఆగిపోవడం. ఇది మనం అట్ అరౌండ్ ఏజ్ ఆఫ్ 45 years ఉమెన్స్లో చూస్తూ ఉంటాం. ఇది సర్వసాధారణమైన కండిషన్. సో ఇది మెనోపాజ్ అన్నది మనం 3 దశలుగా చూస్తాం: ప్రీ మెనోపాజ్, పెరిమెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్. ఈ 3 దశలు కూడా అట్ అరౌండ్ 5 to 6 years వరకు నడుస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆడ శిశువు తన తల్లి గర్భంలో ఉంటుందో అప్పుడు తనకి ఎగ్స్ 3 to 7 million వరకు ఉంటాయి. అదే డెలివరీ టైంలో అవి కాస్త 2 to 3 million తగ్గిపోతాయి. తను ఎప్పుడైతే ప్యూబర్టీ అట్ అరౌండ్ 11 to 14 years ఆఫ్ ఏజ్ వస్తాయో అప్పుడు 3 to 5 lakhs డిక్రీజ్ అవుతాయి. ఇట్లా ఎగ్ కౌంట్ అన్నది తగ్గుకుంటూ వస్తాయి. అదే మెనోపాజ్ అటెండ్ అయ్యే టైం కల్లా ఈ ఎగ్స్ అన్నవి అట్ అరౌండ్ 1000 ఉంటాయి. సో ఈ ఎగ్స్ డిక్రీజ్ అవుతూ ఉండడం వల్ల దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఈ ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల వాళ్ళకి లక్షణాలు అన్నవి, సిమ్టమ్స్ అన్నవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మెనోపాజ్ అన్నది కూడా 3 types ఉంటాయి: న్యాచురల్ మెనోపాజ్, ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అండ్ సర్జికల్ మెనోపాజ్. న్యాచురల్ మెనోపాజ్ అన్నది వాళ్ళకి న్యాచురల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నెలసరి ముట్లు అన్నవి తగ్గుతూ వస్తాయి. సో వీళ్ళకి సిమ్టమ్స్, మెనోపాజ్ వల్ల వచ్చే లక్షణాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటే లెస్ దెన్ 35 years ఆఫ్ ఉమెన్స్లో మనం మెనోపాజ్ అటెండ్ అయ్యేది చూస్తున్నాం. దీనికి 2 రకాల కాజెస్ ఉంటాయి: నాన్ మోడిఫైయబుల్ కాజెస్, మోడిఫైయబుల్ కాజెస్. నాన్ మోడిఫైయబుల్ కాజెస్ వచ్చేసి వాళ్ళకి ఒంట్లో రిజర్వ్ ఉండడమే, ఓవేరియన్ రిజర్వ్ తక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజీజెస్ ఉన్నా, జెనెటిక్ కాజెస్ అయి ఉండొచ్చు. ఏదైనా క్యాన్సర్ కోసం వాళ్ళు కీమో రేడియేషన్ కానీ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎగ్ కౌంట్ అన్నది ప్రిమేచ్యూర్గా తగ్గుతుంది. మోడిఫైయబుల్ కాజెస్ వచ్చేసి స్ట్రెస్, పీసీఓడి ఆర్ ఎనీ కంటామినేటెడ్ ఫుడ్స్, పెస్టిసైడ్ ఇంక్లూడెడ్ ఫుడ్ తీసుకున్న, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వెళ్ళే మహిళల్లో మనం ప్రీమెచ్యూర్గా మెనోపాజ్ అన్నది చూస్తాం. సర్జికల్ మెనోపాజ్ ఉండేసి ఇస్టెక్టమీ అంటే గర్భసంచి తీసేసే ఆపరేషన్. దేనివల్ల అయినా అయి ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, దేనివల్ల అయినా కూడా ఓవరీస్, గర్భసంచితో పాటు ఓవరీస్ కూడా తీసేయడం వల్ల వీళ్ళకి అక్యూట్గా ఈస్ట్రోజన్ అన్నది తగ్గుతుంది. సో వీళ్ళకి సిమ్టమ్స్ కూడా అంత సివియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఏ టెస్ట్ చేస్తే మనం ఉమెన్ మెనోపాజ్ అటెండ్ అయింది అని తెలుసుకోవచ్చు అంటే సీరం ఎఫ్ఎస్హెచ్ అని ఉంటుంది. ఇది బ్రెయిన్ త్రూ సిక్రేట్ అవుతూ ఉంటుంది. ఇది ఒకవేళ హై ఉంది అంటే ఆ ఉమెన్ మెనోపాజ్ అటెండ్ అయినట్టు. ఈ మెనోపాజ్ అటెండ్ అయిన ఉమెన్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే వాళ్ళకి సిమ్టమ్స్ అన్నవి తక్కువగా తెలుస్తూ ఉంటాయి. సో ఫస్ట్ డైట్ చేంజెస్ వచ్చేసి అరికెలు అంటాం కదా, మిల్లెట్స్, దాంట్లో ఐరన్, కాల్షియం, విటమిన్ B1, B2 ఉంటాయి. సో అవి వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయాలి. ఈస్ట్రోజన్ తక్కువ ఉండడం వల్ల ఎముకల్లో బలం అన్నది తగ్గుతుంది. సో కాల్షియం రిచ్ ఫుడ్, ప్రోటీన్ డైట్ లైక్ ఎగ్స్, చికెన్, ఫిష్ ఇంక్లూడ్ చేయాలి. సో ఆకుకూరలు, ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ అన్నది హెల్తీగా చేయడము, గుండె హెల్త్కి కూడా మంచిది. సో ఏవైతే ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయో, బీన్స్, సోయా బీన్స్, వీటిలో ఫైటో ఈస్ట్రోజన్స్ ఉండడం వల్ల ఇది ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్ లాగా పనిచేస్తుంది. సో మనం వేటికి దూరంగా ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, కెఫీన్, కారం, తీపి వస్తువులకి దూరంగా ఉండాలి. లైఫ్ స్టైల్లో మైల్డ్ వాకింగ్ అన్నది కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలి. మెనోపాజ్ అటెండ్ అయ్యే ఆడవాళ్ళలో మనం చూసే లక్షణాలు ఏమంటే మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్. సో నెల వచ్చే నెలసరిలో హెచ్చు తగ్గులు అన్నవి చూస్తాం. హెవీ బ్లీడింగ్ అవ్వడము, తక్కువ బ్లీడింగ్ అవ్వడము, అయినప్పుడు ఫ్రీక్వెంట్గా రావడం అన్నది చూస్తూ ఉంటాం. హాట్ ఫ్లషెస్ అంటే శరీరంలో వేడి ఆవిర్లు లాగా అనిపించడం, ఏసీలో ఉన్నా కూడా వాళ్ళకి వేడిగా అనిపించడము, నైట్ స్వెట్స్, రాత్రిపూట చెమటలు పట్టడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. బ్రెయిన్కి వచ్చేసరికి ఈస్ట్రోజన్ అన్నది ఇంపార్టెంట్. సో ఈ ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇన్సోమ్నియా,
నిద్ర లేకపోవడము, తొందరగా అన్నీ మర్చిపోతూ ఉండడం, ఫర్గెట్ఫుల్నెస్, బ్రెయిన్ ఫాగ్ అంటాము, ఇవన్నీ యాంగ్జైటీ ఇవన్నీ చూస్తూ ఉంటాం. గుండెకి సంబంధించినవి కూడా వీళ్ళకి ఎక్కువగా ప్రోన్ ఉంటారు. లిపిడ్ ప్రొఫైల్ పెరగడము, హై బీపీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వెయిట్ గెయిన్ అన్నది కూడా ఈ మెనోపాజ్ ఉమెన్స్లో చూస్తూ ఉంటాం. మూత్రాశయానికి వచ్చేసి ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అంటాము. మూత్రం ఊరికే రావడము, అర్జెన్సీ, మూత్రం ఆపుకోలేకపోవడం అన్నది చూస్తూ ఉంటాం. ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల వెజైనా అన్నది డ్రైగా ఉండడము, అది ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్కి ప్రోన్ అవ్వడం అన్నది చూస్తూ ఉంటాం. ఈ మెనోపాజ్ అటెండ్ అయిన మహిళల్లో పైన సిమ్టమ్స్ లక్షణాలు సివియర్గా ఉండి కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిక్స్ కన్సల్టేషన్కి వెళ్తూ ఉంటారు. కానీ అన్ని టెస్ట్ నార్మల్గా వస్తుంటాయి వీళ్ళకి. కానీ వీళ్ళకి గైనకాలజిస్ట్ సలహాలు తీసుకోవడం మంచిది.